రోజు తినే ఆహారం పోషక విలువలతో ఉంటుందా? దానిలో న్యూట్రిషనల్ వాల్యూ ఎంత? సాధారణంగా మనం ఇది ఆలోచించం. కడుపు నిండిందా లేదా, ఆకలి తీరిందా లేదా అంతవరకే ఆలోచిస్తాం. యాక్చువల్గా భారతదేశంలో ఫుడ్ ప్యాకెట్స్ మీద, అది ఏదైనా కావచ్చు, ఈవెన్ గోధుమ పిండి ప్యాకెట్ మీద కూడా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. ఇది FSSAI వాళ్ళ స్టాండర్డ్. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్ కింద ఏర్పడింది. ఈ FSSAI ప్రకారం ప్రతి ఫుడ్ ప్యాకెట్ పైన ఇది ఉండాలి. ఒక న్యూట్రిషనల్ వాల్యూ ఏముంటుంది దానిలో, ఇదంతా న్యూట్రిషనల్ వాల్యూ అంటే దానిలో ఫ్యాట్ ఎంత, దానిలో షుగర్స్ ఎంత, సాల్ట్ ఎంత, దానిలో ప్రోటీన్స్ ఎంత, విటమిన్స్ ఎంత, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత, మొత్తం ఉండాలన్నమాట. కొలెస్ట్రాల్ కంటెంట్ అంతా, ఇదంతా జనరల్గా ఏ ప్యాకెట్కైనా వెనకాల పక్క చిన్న చిన్న అక్షరాలతో ఉంటుంది. చాలామందిని గమనించకుండా ప్యాకెట్ వాడేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్ తేబోతుంది FSSAI. అదేంటంటే ఏదైనా ఫుడ్ ప్యాకెట్, ఏ ప్రోడక్ట్ అయినా ఫ్రంట్ సైడ్లో ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఇట్ దేర్ షుడ్ బి ఏ న్యూట్రిషనల్ వాల్యూ స్టేట్మెంట్. మొత్తం న్యూట్రిషనల్ వాల్యూ స్టేట్మెంట్ ఉండాలి. సో దీనికి ఏ ఫుడ్కైనా దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ ప్రకారం స్టార్ రేటింగ్ పెట్టాలి. 1/2 స్టార్ నుంచి 5 స్టార్ వరకు. అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం చూడంగానే ఇది మనం తినొచ్చా తినకూడదా అనేది మనకు తెలిసిపోతుంటుంది అనమాట. ఈ స్టార్ రేటింగ్స్ వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది. షుగర్సు, ఫ్యాట్స్, సాల్ట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ముఖ్యంగా ప్యాకెటెడ్ ఫుడ్స్ మనం చాలా వరకు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది కన్జ్యూమర్కి మంచి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంటుంది. భారతదేశంలో అంట గత 30 సంవత్సరాలుగా, అంటే 3 దశాబ్దాలుగా రకరకాల డిసీజెస్ వస్తున్నాయి, కొత్త కొత్త డిసీజెస్. అసలు మన డిసీజ్ ప్యాటర్నే చేంజ్ అయిపోయిందంట. డిసీజ్ ప్యాటర్న్ చేంజ్ అవడం అంటే పాత రోజుల్లో కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ వచ్చాయి, అంటే అంటురోగాలు అలాంటివి. తర్వాత మెటర్నల్ డిసీజెస్, న్యూట్రిషనల్ సంబంధించిన డిసీజెస్, నియోనాటల్ డిసీజెస్, ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు భారతదేశంలో ప్రజలు ఎక్కువ కాలం బతుకుతున్నారు, కానీ ప్రీమెచ్యూర్ డెత్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. డయాబెటీస్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఇవన్నీ మేజర్గా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల ఎక్కువ వస్తున్నాయి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ భారతదేశంలో పెరగడానికి కారణం అనేది మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ కానీ, కొలెస్ట్రాల్ కంటెంట్ కానీ ఇవన్నీ పెరగటం అనమాట. రీసెంట్గా రిలీజ్ అయిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019 నుంచి 2021 మధ్య ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 47.7% పురుషుల్లో, 56.7% స్త్రీల్లో వేస్ట్ టు హిప్ రేషియో ఎక్కువ ఉందంట. అంటే పొట్ట నుంచి కింద హిప్ భాగం వరకు చాలా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉందంట. దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ప్యాకేజ్డ్ అండ్ జంక్ ఫుడ్ అనమాట. ముఖ్యంగా చిల్డ్రన్లో, పిల్లల్లో, అడాల్సెంట్ వయసు ఉన్న వాళ్ళలో ఇది పెరిగిపోతుంది. దీనివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిస్క్ పెరిగిపోతుంది. కాబట్టి FSSAI వాళ్ళు ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ, ఫ్యాట్ కంటెంట్ ఖచ్చితంగా బయటికి తెలియాలని అంటున్నారు. సో దాంతో భారతదేశంలో 2-3 చర్చల్లోకి 2-3 అంశాలు వచ్చాయి FSSAI వాళ్ళ దృష్టి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళ ఇండియా వాళ్ళ దృష్టిలోకి. ఒకటి, ఏ ప్యాకేజ్ ఫుడ్లో అయినా థ్రెషోల్డ్ లిమిట్ దాటి షుగర్స్ కానీ, ఫ్యాట్ కానీ, సాల్ట్ కానీ ఉండకూడదు. అయితే ఇది ప్రస్తుతానికి వాలంటరీ మాత్రమే. ఒక 3-4 ఏళ్ల పాటు దాని థ్రెషోల్డ్ లిమిట్ అంతా వీళ్ళు ఎంత వాడుతున్నారో చేస్తూ ఉండాలి. ఇంకో రెండోది, ప్రతి ఫుడ్కి, ప్రతి ప్యాకెడ్ ఫుడ్కి ఒక స్టార్ రేటింగ్ ఇవ్వాలి. 1/2 స్టార్ నుంచి 5 స్టార్ వరకు దాని న్యూట్రిషన్ వాల్యూ ప్రకారం. అయితే ఈ స్టార్ రేటింగ్ వ్యవస్థ అనేది భారతదేశంలో మాత్రమే కొత్త కాదు, అంటే మన దేశంలో రాబోట్లేదు. ఇంతకుముందు ఆల్రెడీ చాలా దేశాల్లో ఉంది. ఉదాహరణకి చిలీలో వార్నింగ్ లేబుల్స్ ఉన్నాయి. చిలీ అనే దేశంలో వార్నింగ్ లేబుల్స్, అంటే నువ్వు తినొచ్చు, తినకూడదు ఇలా. అదేవిధంగా ఇజ్రాయెల్లో రెడ్ లేబుల్, ఫ్యాట్ ఎక్కువ లేదా షుగర్, సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్లో రెడ్ లేబుల్ అని వేస్తారు ఇజ్రాయెల్లో. ఫ్రాన్స్లో న్యూట్రీ స్కోర్ అని చెప్పి ప్రతి ప్యాకెట్ మీద వేస్తారనమాట. యూకేలో మల్టిపుల్ ట్రాఫిక్ లైట్ సింబల్స్ ఉంటాయి. అంటే నువ్వు ఈజీగా ఏంటి న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉన్న ఫుడ్కి, ఎటువంటి లోపాలు లేని ఫుడ్కి మనం జనరల్గా గ్రీన్ కలర్, కొంచెం తర్వాత రెడ్ లైట్ యాంబర్ కలర్ ఇస్తే ఇది కొంచెం ఈ ఫుడ్ తీసుకోకూడదు అని చూపించడం. ఇలా ట్రాఫిక్ లైట్స్ను పోలి ఇలాంటివి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే న్యూట్రిషనల్ ఫుడ్తో పాటు ఆ ఫుడ్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అవన్నీ మరుగున పడిపోతున్నాయి కొన్నిసార్లు. ఉదాహరణకి ఒక చాక్లెట్ బార్ తీసుకుందాం. చాక్లెట్ బార్లో నట్స్కి,
లేకపోతే దానిలో న్యూట్రిషన్కి మనం చాలా వాల్యూ ఇస్తాం. అయితే దానిలో హై షుగర్ ఉండొచ్చు, హై ఫ్యాట్ ఉండొచ్చు. జనరల్‌గా స్కోర్స్ ఇచ్చేటప్పుడు పాజిటివ్ స్కోర్స్ బాగా కనపడతాయి. నెగెటివ్ విషయాలు కనిపించవు. అలా కాకుండా న్యూట్రిషన్ వాల్యూ ఇచ్చేటప్పుడు దానిలో ఉన్న నెగటివిటీ, పాజిటివిటీ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక ప్యాకెట్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యాకెట్ న్యూట్రిషన్ వాల్యూ కనపడితే, దానిలో స్టార్ రేటింగ్ కూడా ఫ్రంట్ ఆఫ్ ద ప్యాకెట్ కనపడితే, మనం చూజ్ చేసుకున్నప్పుడు ఫుడ్ మనకి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తెలిసిపోద్ది. ఈ ఫుడ్ మనం చూజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పి. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో జంక్ కల్చర్ అలవాటైపోయి ఫుడ్లో లేబులింగ్ సిస్టమ్ మారాలని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా FSSAI వాళ్ళు కూడా ఈ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిన్న హిందూ పేపర్లో ఫుడ్ లేబులింగ్ అని చెప్పి సండే May 8 రోజు ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ ఒకసారి చదివితే మంచిది. ఎందుకంటే యూపీఎస్సీ ఫిలిమ్స్లో కూడా ఏదైనా ఫుడ్ ప్యాకెట్ మీద వెజిటేరియన్ అయితే ఏ కలర్ ఉంటుంది, నాన్ వెజ్ ఫుడ్ అయితే ఏ కలర్ ఉంటుంది, వెజిటేరియన్ అయితే గ్రీన్ కలర్ ఉంటుంది, నాన్ వెజ్ ఫుడ్ అయితే రెడ్ కలర్ ఉంటుంది. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చిన పాత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి టాపిక్స్ చూసుకోవాలి.